బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ ఆ విజువల్ మీరు చూస్తున్నారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ వర్సిటీగా చేసిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి అక్కడ ఆ ప్లేట్ని ఆ నెంబర్ ఆ నేమ్ ప్లేట్ని వాడు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆ ప్లేట్ మారుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా ఒక్కసారి మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని గత ప్రభుత్వం అంటే ఇంకా ఇన్ఫాక్ట్ పూర్తిగా డైల్యూట్ కాలేదు కాబట్టి ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పేరు పెట్టింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని అంటే వైఎస్ఆర్ పేరుని అక్కడ కాల్తో తంతు తొలగిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్ అనే పేరుని నేమ్ బోర్డుని కాల్తో తంతు తొలగిస్తూ ఆ తర్వాత అక్కడ బిల్డింగ్ పైకెక్కి వైఎస్ అనే పేరు తీసేసి ఎన్టీ అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ ఉంది కాబట్టి వైఎస్ అనే పేరు తీసి ఎన్టీ అనే పేరు పెట్టారు. ఒకసారి మీరు విజువల్స్లో చూస్తున్నారు. మహిళా కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఆ నేమ్ బోర్డుని నేమ్ ప్లేట్ని ధ్వంసం చేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆ తర్వాత వైఎస్ఆర్ విజయవాడ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా అప్పుడు పేరు మార్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారి అక్కడికి చేరుకున్న తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక్కసారి మీరు చూడొచ్చు. అయితే అక్కడ ఆ డాక్టర్ అనే పదాన్ని ఉంచారు. వైఎస్ అనే పేరుని పూర్తిగా ఆ డాక్టర్ అనే పేరుని కూడా కాల్తో తన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ అనే పదాన్ని కాల్తో తన్ని పూర్తిగా అక్కడ ధ్వంసం చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అన్న పేరు అన్న నేమ్ బోర్డుకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ముందుగా వైఎస్ఆర్ అనే పేరుని కాల్తో తంతు ధ్వంసం చేసిన విజువల్ చూశారు. ఆ తర్వాత పూర్తిగా డాక్టర్ అనే పదాన్ని కూడా పూర్తిగా కాల్తో తంతు ధ్వంసం చేసి వాటిని తొలగిస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు చేరుకున్నారు. అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా? పోలీసులు అక్కడికి చేరుకున్నారా? అప్డేట్స్ ఏంటి? టీడీపీ కార్యకర్తల్ని ప్రస్తుతానికైతే అక్కడి నుంచి పైనుంచి దింపేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా 2022లో మార్చారు. అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వచ్చాయి. ఆయన లెక్క పెట్టుకోకుండా వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీని ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారు. అయితే ఇప్పుడు కూటమి దాదాపు 160 పైగా స్థానాలు గెలుపొందుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీ పైకెక్కి వైఎస్ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ అనే పేరును పెట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీగా కొనసాగాలంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు. పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఎన్నో సంవత్సరాలకు ఉన్న పేరు. ఆ పేరుని కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలోనే తొలగించారని అప్పట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళనలు, అదేవిధంగా హాస్పిటల్ వద్ద ధర్నాలు కూడా చేశారు. కానీ వాటిని లెక్క పెట్టుకోకుండా బలవంతంగా వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టారు. వైఎస్ఆర్ ఆ యూనివర్సిటీ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాబట్టి దానికి అర్హత పూర్తి స్థాయిలో ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి ఆ పేరు పెట్టే అర్హత ఉందంటూ
ఆయన వైఎస్ఆర్ పేరు పెట్టారు. దానిపైన విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పేరు ప్లేస్ లో ఎన్టీఆర్ పేరు పెట్టారు. ప్రస్తుతానికి అయితే కార్యకర్తలు అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతానికి అయితే ఇదంతా అనఫీషియల్ గా జరిగిన కార్యక్రమం కాబట్టి అధికారికంగా దీనిపైన ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద యూనివర్సిటీకి, అది మెడికల్ సంస్థ సంబంధించి పెద్ద యూనివర్సిటీ కాబట్టి దానికి అధికారికంగా జీవో ఇచ్చే దాని పేరు మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి పేరును అఫీషియల్ గా మారుస్తూ ఎన్టీఆర్ పేరును ఏమైనా మారుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ కార్యకర్తలు మాత్రం కొంత భావోద్వేగంతో ఉండడంతో వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ పైకి ఎక్కి ఆ పేరు అయితే మార్చారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చింది. పోలీసు అంతా కూడా అక్కడ మోహరించి ఎవరిని కూడా ఆ బిల్డింగ్ పైకి ఎక్కడానికి వీలేదంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం కార్యకర్తలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఉంది. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ పరిస్థితి చేదాటకుండా ముందుగానే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విశ్వాసం మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సత్యమణి అన్నా లెచ్చునోవా పవన్ కళ్యాణ్ కు మంగళహారతి పట్టి విజయ తిలకం దిద్దుతున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. అలాగే నారా కుటుంబం కూడా సంబరాల్లో మునిగి తేలింది. ముఖ్యంగా విజువల్స్ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నారా కుటుంబం అక్కడ సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది. ఎందుకంటే దాదాపుగా గత 3-4 సంవత్సరాలకు సంబంధించి ఇటు ఆయన నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలకు సంబంధించి కావచ్చు, ప్రజాగళం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలతో ఇటు ప్రజల్లోకి వచ్చిన సందర్భాన్ని చూసారు. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళిన సందర్భాన్ని కూడా చూసిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నారా కుటుంబంలో సంతోషం వెలువెత్తుతుందని చెప్పుకోవాలి. ఒక్కసారి విశ్వాసం మీరు చూస్తున్నారు. విజయవాడ హెల్త్ వర్సిటీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్. విజయవాడ హెల్త్ వర్సిటీని ఇటు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చింది ఇన్ఫాక్ట్ వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కాల్తో తంతో ఆ నేమ్ బోర్డ్ని తొలగిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్నారు పోలీసులు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పరిస్థితి మరింత చేయిదాటకుండా ముందుగానే కార్యకర్తని అక్కడి నుంచి పంపించినట్టుగా తెలుస్తోంది. అన్నయ్యకి అన్న కొట్టన్నా అన్న కొట్టు ఆంజి కొట్టు. అది ఆరు అన్నయ్యకి అన్న కొట్టన్నా